Hello everyone, good morning. So welcome to our Telugu Tech Life YouTube channel. So friends, in this video, I'm going to discuss about the data analysis course. I want to start the new course, which is beyond the Python, which is the extension of Python, we can say. So data analysis using Python. Now, I'm going to discuss what are the topics and what is there in this particular part. Okay, so data analysis. So mainly we will analyze the data. Here data analysis, the name itself saying, right, our course name is data analysis using Python. This means analyzing the data using Python programming language. So in the previous videos, we have discussed what is Python and what is there, what type of operations we can do with Python. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీ అని చెప్పొచ్చు పైథాన్. సో దీనికి అడ్వాన్స్డ్ కోర్స్ అన్నమాట. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో ఈ వీడియోస్ కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే, సో నౌ బిఫోర్ గోయింగ్ టు అనలైజ్ ద డేటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఈస్ డేటా. ఓకే, సో వాట్ ఈస్ డేటా బేసికల్లీ. ఓకే, సో అసలు ఫస్ట్ డేటా అంటే ఏంటి అనేది మనకు ఐడియా ఉంటేనే కదా ఎనలైజ్ అనేది చేయగలుగుతాము. ఓకే, సో డేటా అనలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డేటా అనాలిసిస్. దెర్ ఆర్ టూ డిఫరెంట్ కోర్సెస్. సో ఫస్ట్లీ వీ విల్ డిస్కస్ అబౌట్ ది డేటా అనాలిసిస్ పార్ట్. ఓకే, సో రియల్ టైంలో కూడా డేటా అంటే ఏంటి? ఓకే, సో వాట్ ఈస్ డేటా మీన్స్ ది ఇన్ఫర్మేషన్ stored in a specific format. సో రియల్ టైంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటే డేటా అంటాం. వీ కెన్ ఫౌండ్ ద డేటా ఇన్ మనం యూజ్ చేసే మొబైల్స్లో చూడొచ్చు. ఏవైతే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయో, మొబైల్స్ కానీ, ల్యాప్టాప్ కానీ, పీసీ కానీ, ఆర్ ఎల్స్ ట్యాబ్ కానీ, సో మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా సరే మనం డేటా అంటాము. అండ్ ఆల్సో రియల్ టైంలో డేటా. సో డేటా అనేది ఇలా రియల్ టైంలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, మన మొబైల్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ సిస్టంలో కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇదంతా కూడా ఒక పర్టిక్యులర్ ప్లేస్లో సో డేటా అనేది స్టోర్ అయి ఉంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ డేటా పార్ట్. చేరుకోలేము, అలవాట్లయితే నాకు తెలియదు. ఓకే, సో ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నదంతా కూడా డేటా అని చెప్పొచ్చు. సో ఈ ల్యాప్టాప్లో డేటా ఎలా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా ఎలా అవైలబుల్ ఉంది, మన మొబైల్లో ఎలా ఉంది, రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కమింగ్ ఇన్ టు ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో డేటా ఎగ్జిస్టెడ్ ఇన్ రియల్ టైం. సో రియల్ వరల్డ్లో
రియల్ టైంలో మనకి ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటే, సో బేసికల్లీ ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నట్లయితే, ఒక పర్సన్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డీటెయిల్స్ గనుక మనం స్టడీ చేసినట్లయితే, ఇట్ కంటైన్స్ నేమ్ అండ్ తన యొక్క అడ్రస్ వచ్చేసి, తన యొక్క మొబైల్ నంబర్ తీసుకుంటాము. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్. ఇప్పుడు అందరూ టెక్నికల్‌గా డెవలప్ అవుతున్నారు కాబట్టి మొబైల్ నంబర్ చెప్తున్నాము, ఈమెయిల్ ఐడీ చెప్తున్నాము. ఇఫ్ దట్ పర్సన్ ఈస్ ఎ స్టూడెంట్. సో, పర్సన్ అనేది సో, ఇక్కడ చూడండి కేటగరైజ్ చేస్తూ వెళ్తే ఒక పర్సన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అయితే తనకున్న డేటా అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఆ పర్సన్ స్టూడెంట్ అయితే తన డేటా అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. యెస్ ఆర్ నో? సో, రియల్ టైమ్‌లో కూడా మన డేటా అనేది వ్యారీ అవుతూ వస్తుంది. ఓకే. సో, హౌ టు హ్యాండిల్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డేటా అండ్ హౌ టు అనలైజ్ దిస్ పర్టిక్యులర్ డేటా. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ అనాలిసిస్ పార్ట్. ఓకే. చూడండి ఇక్కడ చూసినట్లయితే ఒక పర్సన్ మన నేమ్ తీసుకున్నట్లయితే అది వర్డ్‌లో ఉంటుంది. సో, వర్డ్ ఫార్మాట్‌లో ఉంటుంది. వర్డ్ అంటే ఒక వర్డ్. ఒక పదం అని. అంతేనా? సో, అడ్రెస్ అంటే ఇక్కడ మనకి ఎలా ఉంటుంది? ఇట్ కంటైన్స్ ది ఇంటీజర్స్ ఉంటాయి. అండ్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి. మొబైల్ నంబర్ తీసుకున్నట్లయితే కంప్లీట్‌లీ ఇంటీజర్ పార్ట్. ఓకే. అండ్ ఈమెయిల్ ఐడీ తీసుకున్నట్లయితే దిస్ ఈస్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ బోత్. యెస్ ఆర్ నో? సో, ఇలా రియల్ టైమ్‌లో ఒక సింగిల్ పర్సన్ యొక్క డేటాని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్స్‌లో ఎగ్జిస్ట్ అయి ఉంది. ఓకే. అండ్ సో, దిస్ ఈస్ data available in real time. Now coming to data, what kind of data existed in our mobile? In our mobile మనం తీసుకున్నట్లయితే సో మాక్సిమం అందరూ ఏ ఫోన్‌లో అయినా సరే ఇమేజెస్ ఉంటాయి. ఇమేజెస్ ఆర్ ఫోటోస్ వి కెన్ సే. ఓకే. సో ఫోటోస్ ఉంటాయి. సో ఈ ఫోటోస్ అనేది మనం టెక్నికల్‌గా చెప్పాలంటే .jpg ఫార్మాట్‌లో ఉంటాయి. ఓకే. ఓకే. సో, ఏ మొబైల్ అయినా సరే వాట్ కైండ్ ఆఫ్ డేటా వి కెన్ సీ ఫోటోస్ చూస్తాము, వీడియోస్ చూస్తాము, టెక్స్టువల్ మెసేజెస్ ఉంటాయి. దాన్ని చాట్ అంటున్నాము. చాట్ అంటే టెక్స్టువల్ మెసేజ్ అంటే టెక్స్టువల్ డేటా అనేది ఉంటుంది. యెస్ ఆర్ నో? సో, మనం ఏదైతే చాట్ చేస్తున్నామో దాన్ని టెక్స్టువల్ డేటా అంటాము. అండ్ మొబైల్‌లో ఇంకా డిఫరెంట్ ఫైల్స్ ఏమున్నాయంటే మొబైల్ అప్లికేషన్ దట్ ఈస్ ఏపిక్ ఫైల్స్. అండ్ కమింగ్ టు డేటా ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ ఎలక్ట్రానిక్ డివైస్. సో, ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ఇప్పుడు మనం చూసే ల్యాప్‌టాప్ కానీ, ఆర్ పీసీ గానీ మన డేటా ఎలా ఉంటుంది? సో, ఇమేజెస్ అంటాము. అంటే ఫోటోనే ఫోన్‌లో అయితే ఫోటో అంటున్నాము. మన సిస్టమ్‌లో వాటినైతే ఇమేజెస్ అంటున్నాం. దీనికి డిఫరెంట్ ఫార్మాట్ ఉన్నాయి. జేపీజీ ఉంది, జేపీఈజీ ఉంది. అండ్ పీఎన్‌జీ కూడా ఉంది స్క్రీన్‌షాట్. ఇవన్నీ కూడా ఇమేజెస్‌లోకే వస్తాయి. సో, వీడియో గనుక మీరు తీసుకున్నట్లయితే ఎంపీ4 ఫైల్స్ అంటున్నాము. ఆడియో ఫైల్ మీరు తీసుకున్నట్లయితే ఎంపీ3 అంటున్నాము. అండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో, ఏదైనా ఒక డాక్యుమెంట్ చూసుకుంటే డాక్యుమెంట్, ఎక్స్ఎల్ఎస్ ఎక్సెట్రా. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైల్స్ ఆర్ డేటా వి కెన్ ఫైండ్ ఇన్ అవర్ సిస్టమ్. సో, రియల్ టైమ్‌లో కానీ, మన సిస్టమ్‌లో కానీ డేటా అనేది ఇలా డిఫరెంట్ ఫార్మాట్‌లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ కాల్డ్ డేటా ఎగ్జిస్టెడ్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఫార్మాట్. ఓకే. సో, ఇవన్నీ ఫైల్స్ అంటున్నాం. ఈ ఫైల్స్‌లో ఉండేదేంటి? డేటా. ఓకే. ఈస్ దిస్ క్లియర్? So, how to handle all this kind of data? And coming to the detailed discussion about the data in real time. So, basically, data existed in real time is of two types. One is quantitative and second one is qualitative. Okay. Basically, data existed in real time is of two types. అంటే మన రియల్ టైమ్‌లో ఎగ్జిస్ట్ అయిన డేటా కూడా 2 టైప్స్‌గా మనం
categorize చేస్తాం. So one is quantitative. That means data is categorized. డేటాని ఎలా కేటగరైజ్ చేసి ఆర్గనైజ్ చేస్తామంటే categorized and placed in terms of quantity. అంటే డేటాని క్వాంటిటీగా మనము మెజర్ చేస్తాం. క్వాంటిటీ ఆర్ యూ కెన్ సే వాల్యూమ్ మెజర్మెంట్ అంటారు. అంటే సైజ్ ఆఫ్ ద డేటా అని మీరు చెప్పచ్చు. సైజ్ ఆఫ్ ది డేటా. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దట్ క్వాలిటేటివ్. సో డేటాని ఎలా కేటగరైజ్ చేస్తున్నామంటే డేటా ఈస్ కేటగరైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీని డిపెండ్ చేసుకొని మనము కేటగరైజ్ చేస్తాము. అండ్ అగైన్ ఇన్ దిస్ పర్టికులర్ ఇప్పుడు క్వాంటిటీ అంటున్నాము అంటే దట్ రిప్రజెంట్స్ ద సైజ్ ఆఫ్ డేటా అంటున్నాం. అగైన్ ఇట్ హ్యాస్ టూ డిఫరెంట్ types of data. That is, one is the discrete and second one is continuous. Okay, discrete data. So discrete means what? Data is constant. Discrete ante ఏంటి? Data is constant or you can say fixed or you can say static. So data అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఈ డేటా రియల్ టైంలో డేటా అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, స్టాటిక్ గా ఉంటుంది. సో ద మెయిన్ ఎగ్జాంపుల్ ఈస్ నేమ్. ఒక పర్సన్ యొక్క నేమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది ఎంటైర్ లైఫ్ టైం. అండ్ కలర్ అండ్ హిజ్ నేషనాలిటీ ఎక్సెట్రా. అవునా కదా? మీరు ఒక పర్సన్నే తీసుకున్నట్లయితే తన యొక్క నేమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది ఎంటైర్ ద లైఫ్. కలర్, నేషనాలిటీ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి. ఓకే. సెకండ్ ఈస్ కంటిన్యూస్. సో ఏ పర్సన్ యొక్క డేటా ఈస్ కంటిన్యూస్ ఇన్ ది సినారియో. ఈ సినారియో మనం తీసుకున్నట్లయితే డేటా అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక పర్సన్ యొక్క హైట్, వెయిట్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటాయి. చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఏజ్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే డిస్టెన్స్ కూడా చెప్పొచ్చు అండ్ నంబర్స్ ఆన్ డై అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే మీరు ఒక డైని రోల్ చేసినట్లయితే సో నెంబర్స్ అనేవి ఎయిదర్ 1 to 6, మనకి 1 to 6 అనేవి కాన్స్టెంట్గా, ఏదైనా 1 టైం ఒక నెంబరే అక్కరవుతుంది అంటే అక్కడ కాన్స్టెన్స్ ఉంటుంది. సో సిమిలర్లీ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఫ్రమ్ 2 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ లొకేషన్లో A to B ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు ఆ A to Bకి ఉన్న డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ మనం షార్ట్ కట్స్ వెతుక్కుంటే నంబర్ ఆఫ్ వేస్ అనేవి ఉంటాయి. అవునా కదా? నంబర్ ఆఫ్ వేస్ ఉండొచ్చు బట్ ద ఒరిజినల్ డిస్టెన్స్ అనేది సేమ్, కాన్స్టెంట్గా ఫిక్స్డ్గా ఉంటుంది. సో అండ్ సిమిలర్లీ టైం. టైం మీరు చూసుకున్నట్లయితే సో టైమే చూసుకుంటాను. విత్ ఇన్ హవర్స్ కానీ మినిట్స్ కానీ మనము క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 60 minutes per hour. మీరు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినా, ఆఫ్టర్ 1 year క్యాలిక్యులేట్ చేసినా ఒక 1 hourకి 60 minutes మాత్రమే ఉంటాయి. అంటే ఏంటి? అది డేటా అనేది ఫిక్స్డ్ అనే కదా, స్టాటిక్గా కాన్స్టెంట్గా ఉంది అని. సో డేటా అనేది డిస్క్రీట్గా ఉండొచ్చు అండ్ కంటిన్యూస్గా కూడా ఉండొచ్చు. ఒక పర్సన్ యొక్క హైట్, వెయిట్ మీరు తీసుకున్నట్లయితే కంపల్సరీ కంటిన్యూస్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. సెకండ్ టైప్ ఈస్ దట్ క్వాలిటేటివ్. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్వాలిటీ, హౌ ద క్వాలిటీ మ్యాటర్ ఇక్కడ. సో క్వాలిటీని మనము ఎలా మెజర్ చేస్తామంటే ఎలా మెజర్ చేయగలుగుతాము? వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్? క్వాలిటీని ఫర్ ఎగ్జాంపుల్ ఫీడ్బ్యాక్ ఫార్మ్. సో డేటా సబ్మిషన్ ఇన్
feedback form. Okay, that means rating from 1 to 5. Okay, and another data is data in statistics. సో మనం రియల్ టైంలో చూసే అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా ఇన్ స్టాటిస్టిక్స్. ఓకే, సో డేటా ఇన్ స్టాటిస్టిక్స్ ఇది కూడా 4 కైండ్స్ ఆఫ్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినల్ డేటా, నెక్స్ట్ ఆర్డినల్ డేటా, and interval and ratio. Okay, so again we have 4 kinds of data we can see in statistics. Okay, so nominal data means what? Nominal data means data depends on name of the content or point. సో మనం తీసుకున్న కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, సో డేటాని నేమ్ని బేస్ చేసుకొని మనము కేటగరైజ్ చేస్తాం. సెకండ్, ఆర్డినల్ డేటా మీన్స్ డేటా ఈజ్ కేటగరైజ్డ్ అండర్ ఆర్డర్ ఆఫ్ డేటా. డేటా డిపెండ్స్ అపాన్ ది ఆర్డర్ ఆఫ్ డేటా పాయింట్స్. ఆర్డర్ ఆఫ్ డేటా పాయింట్స్ అంటే మీరు చూసుకున్నట్లయితే అగైన్ ఇక్కడ ఏమవుతుంది, ఒక పర్టికులర్ ఆర్డర్ ఫాలో అవుతుంది కాబట్టి ఇట్ మే బి అసెండింగ్ ఆర్ డిసెండింగ్, అంతే కదా. అసెండింగ్ ఆర్డర్లో అయినా ఉండొచ్చు ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈస్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ డేటా మీన్స్ డేటా varies in a range. ఓకే, ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ డేటా అంటున్నాను. ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ డేటా పాయింట్స్ అని మీకు చెప్పినట్లయితే ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100, ఇది ఒక రేంజ్ ఆఫ్ వాల్యూసే కదా. ఓకే, అండ్ ఫైనల్లీ ద రేషియో. Data can be calculated. This type of data can be calculated on the basis of how the means of data means, we can say means of data. That means data equally can be added, can be subtracted. That means in the form of P by Q. In the form of P by Q అంటాం. మనం మ్యాథమెటికల్ గా కూడా చూడొచ్చు, P by Q రేషనల్ నెంబర్ అంటాం. అంటే the data equally can be calculated, can be subtracted, can be multiplied and can be divided. Okay, అంటే ఈక్వల్ పార్టిషన్స్ we can say. సో డేటా ఇన్ ద స్టాటిస్టిక్స్ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనకు తెలిసినవే, కానీ దీన్ని టెక్నికల్గా ప్రోగ్రామాటికల్గా ఎలా మనము అనలైజ్ చేయగలము అన్నదే ఇక్కడ మనకి డేటా అనాలిసిస్ అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో డేటా అనేది రియల్ టైంలో ఇంత మనకి ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఈ పర్టికులర్ ఇంత ఎగ్జిస్ట్ అయి ఉన్న డేటాని రియల్ టైంలో ఇంత హ్యూజ్ నెంబర్లో ఉన్న డేటాని మనం సింపుల్గా డేటా సైన్స్ అంటున్నాము. సో హౌ టు హ్యాండిల్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ డేటా అంటే డేటా సైన్స్. దిస్ మీన్స్ ది స్టడీ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ డేటా సైన్స్. ప్రజెంట్ మన వరల్డ్ని రూల్ చేస్తుంది. సో ఈ డేటా సైన్స్లోనే డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, all this comes under data science. ఇవన్నీ మనం దేని మీద చేస్తున్నాము, డేటా మీద చేస్తున్నాము. డేటాని బేస్ చేసుకొని ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో డేటాని అనలైజ్ చేసిన తర్వాత దాన్ని మిషన్కి ప్రాసెస్ చేస్తున్నాం. ఆ మిషన్కి ప్రాసెస్ చేసిన దాన్ని బట్టే మనం ఒక కోడ్ అనేది ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము. అంటే వీఆర్ క్రియేటింగ్ ద మెషిన్ బేస్డ్ అపాన్ ది ట్రైన్డ్ డేటా. Okay, so all the technologies are a part of data science. Okay, the complete study of data is called data science. Okay, so we are in the first step of data science, that is called data analysis.
To analyze the data, we have topmost modules of data science. And firstly, we have NumPy. Secondly, we have Pandas. And thirdly, we have Matplot library. So డేటా అనాలిసిస్ అనేది కంప్లీట్ గా ఈ 3 మాడ్యూల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ది ఫర్దర్ వీడియోస్. And if you have any doubts, you can comment us and let me know in the comment section. Thank you. That's all for this video. Thank you.